గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము 16వ ఆర్థిక సంఘము 16th ఫైనాన్స్ కమిషన్ గురించి మనం తెలుసుకుందాము. ఇటీవలే ఇది రాష్ట్రపతి గారి చేత ఏర్పాటు చేయబడింది. అసలు ఈ ఫైనాన్స్ కమిషన్ అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ఏంటంటే, ఒకటి రాజ్యాంగంలో ఆర్థిక సంఘం గురించి చెప్పబడిన ఆర్టికల్. అది ఏమిటి? ఆర్టికల్ 280 మనందరికీ తెలిసిందే. పాలిటీ క్లాసుల్లో దాని గురించి మనము చాలా డీటెయిల్గా మనం చర్చించుకున్నాం. ఇక రెండవ అంశం ఏంటంటే, ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు అనేది ఇంపార్టెంట్. అయితే ఈ 16వ ఆర్థిక సంఘము ఇటీవలే ఏర్పాటు చేయబడింది కాబట్టి దీనికి సంబంధించిన ప్రశ్నలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా వచ్చేది ఏమిటంటే, ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన చైర్మన్ ఎవరు అని. ఆన్సర్ వచ్చేసి అరవింద్ పన్నగారియా. ఎవరి పేరు విన్నారు కదా, చాలా సుపరిచితమైన పేరు. వారు 2015 జనవరి 1వ తేదీన ఏర్పాటు చేయబడ్డ నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్గా 2015 నుంచి 2017 వరకు వారు పనిచేశారు. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. వారి ఫోటో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఈ రెండు విషయాలు మీకు చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ప్రస్తుతము అంటే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తిని ఇప్పుడు 16వ ఆర్థిక సంఘానికి ఫైనాన్స్ చైర్మన్గా నియమించారు. కాబట్టి దీన్ని రిలేట్ చేస్తూ నీతి ఆయోగ్ గురించి కూడా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అందుకే ఈ రెండు లింక్ చేయడం అంటూ జరిగింది. క్లియర్? కాబట్టి నీతి ఆయోగ్కు మొదటి వైస్ చైర్మన్ ఎవరు అన్నప్పుడు అరవింద్ పన్నగారియా. 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అన్నప్పుడు మళ్ళీ వారే అరవింద్ పన్నగారియా. ఇక ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే మనకు ఆర్టికల్ 280 మనకు కనిపిస్తుంది. ఆర్టికల్ 280 క్లాస్ 1 ప్రకారంగా భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన తేదీ నుంచి 2 సంవత్సరాల లోపు భారత రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి అని రాజ్యాంగం చెప్పింది. మన రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950. అయితే 1951వ సంవత్సరంలో మొదటి ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆర్థిక సంఘం చేసే పనులు కూడా మనకు తెలుసు. ఆర్థిక సంఘం కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పన్నుల విభజన గురించి సూచిస్తుంది. అంటే సలహాలు రాష్ట్రపతికి సమర్పిస్తుంది. అలాగే కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఏ విధంగా ఉండాలి అని కూడా సూచించే అధికారం ఫైనాన్స్ కమిషన్కు ఉంది. అలాగే రాష్ట్రపతి ఒక ఆర్డర్ ద్వారా ఫలానా పనులు చేయమని కొన్ని విధులను స్పెషల్గా ఆర్థిక సంఘాన్ని అప్పగించవచ్చు. అంతేకాకుండా పార్లమెంటులో కూడా చట్టం చేసి ఆ చట్టం ద్వారా ఫైనాన్స్ కమిషన్కి ప్రత్యేకమైన విధులు ఇచ్చే అవకాశం పార్లమెంటు కూడా ఉంది. అంటే ఇన్ని విధాలుగా ఈ ఫైనాన్స్ కమిషన్ అధికారాలను పొందుతుంది. ఇన్ని విధాలుగా తన అధికారాలని నిర్వర్తిస్తుంది ఫైనాన్స్ కమిషన్. ఇక మిగతా విషయాల్లోకి వస్తే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న చూడండి. ఫైనాన్స్ కమిషన్ విధులకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లో ఏది సరైనది? ఉన్నవి రెండు, ఒకటి కరెక్టా లేదా రెండు కరెక్టా లేదా రెండు తప్ప అనేది మనం చూడాలి. ఏ, ఫైనాన్స్ కమిషన్ విధులు రాజ్యాంగంలో పేర్కొనబడి ఉన్నాయి. నెంబర్ 1, ఫైనాన్స్ కమిషన్ యొక్క అధికారాలు కూడా చట్టము ద్వారా పార్లమెంటు చే అందించబడతాయి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ ప్రశ్నకు వచ్చేసి ఆప్షన్ స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి రెండు కరెక్టే. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. ఇక ముందుకెళ్తే ఈ ఫోటోలో కనిపించే వ్యక్తే అరవింద్ పన్నగారియా. క్లియర్? వెరీ 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 పాపులర్ పర్సనాలిటీ. దయచేసి ఈ పేరు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఇప్పుడు వచ్చిన ఈ 16వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో తన పనులను మొదలుపెట్టి అక్టోబర్ 31, 2025 కంతా తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించవలసి ఉంటుంది. క్లియర్?
అందుకని ఈ ఆర్థిక సంఘానికి సంబంధించిన పదవీ కాలం ఎంత అంటే, ఇక్కడ ఉన్న చైర్మన్ అలాగే ఇతర సభ్యులు పదవి చేపట్టిన కాలం నుండి నివేదిక సమర్పించేంత వరకు పదవిలో కొనసాగుతారు. నివేదిక ఎవరికి సమర్పిస్తున్నారు? రాష్ట్రపతికి సమర్పిస్తున్నారు. రాష్ట్రపతి ఏం చేస్తారు? ఆ నివేదికని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. పార్లమెంట్లో చర్చించి దానిపైన తదనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. క్లియర్? అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఈ సభ్యులు అలాగే చైర్మన్ పదవి కాలం ఏమిటి అంటే, తమ నివేదికను రాష్ట్రపతికి సమర్పించేంత వరకు పదవిలో కొనసాగుతారు, లేదా అక్టోబర్ 31, 2025 వరకు. అంటే దీని అర్థం ఏంటి? రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఫైనాన్స్ కమిషన్ 16వ ఫైనాన్స్ కమిషన్కి ఇచ్చిన డెడ్లైన్ ఏంటి అంటే, అక్టోబర్ 31, 2025 లాస్ట్, లేదా అంతకంటే ముందుగానే వారు తమ నివేదికను సమర్పించవచ్చు. ఈ రెండిటిలో ఏది ముందవుతే అప్పటి వరకు వారు పదవిలో కొనసాగుతారు. ఉదాహరణకు చూడండి, అక్టోబర్ 31, 2025 వరకు 2025న నివేదిక సమర్పిస్తే అప్పటి వరకు ఉంటారు. లేదు ఒక నెల రోజుల ముందే కనుక నివేదిక సమర్పిస్తే ఆ నెల రోజుల ముందు వరకే వారి పదవీ కాలం కొనసాగుతుంది. క్లియర్? జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఈ 16వ ఆర్థిక సంఘం ఇచ్చిన సూచనలు ఏమైతే ఉన్నాయో ఆ సూచనల్ని 5 సంవత్సరాల పాటు అమలుపరుస్తారు. ఎప్పటి నుండి? ఏప్రిల్ 1, 2026 నుండి 5 సంవత్సరాలు అవి అమల్లో ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్. కాకపోతే కొన్ని ఆర్థిక సంఘాలు ఇచ్చిన సూచనలు, రికమెండేషన్స్ 6 సంవత్సరాల కాలం పాటు కూడా అమలు చేయబడ్డాయి. ఉదాహరణకు చూడండి, ప్రస్తుతం ఉన్నది 16వ ఆర్థిక సంఘం అయితే దీనికంటే ముందు ఉంది 15వ ఆర్థిక సంఘం. దానికి చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి ఎన్కే సింగ్ మీకు తెలుసు. అది 2017వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అయితే వారిచ్చిన నివేదిక ముందుగా దాన్ని 1 సంవత్సరం పాటు మాత్రమే అమలు చేశారు, 2020 నుంచి 2021 వరకు. తర్వాత ఇచ్చిన రెండవ నివేదికను, ఆ సూచనల్ని 2021 నుండి 2026 వరకు, అంటే 5 సంవత్సరాలు, 1 సంవత్సరము 6 సంవత్సరాలు ఈ నివేదికని అమలు చేయడం అంటూ జరిగింది. క్లియర్? అంటే అలా కొన్నిసార్లు అవుతుంది. ఇక ఇప్పుడు వచ్చే 16వ ఆర్థిక సంఘం రికమెండేషను ఏప్రిల్ 1, 2026 నుండి 5 సంవత్సరాల పాటు అమలు చేయబడతాయి. దయచేసి ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లియర్? సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న పాయింట్సే. ఒక్కసారి చూడండి. దట్స్ ఆల్ ఫర్ ద డే. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఇంకొక విషయం ఏంటంటే, మీరు చూసే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాంట్లో మన యాప్ పేరు, మన యాప్ ద్వారా మనం అందించే కోర్సులు ఉన్నాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావలసిన కోర్సులో మీరు జాయిన్ కావచ్చు. అలాగే ఇక్కడ మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు నన్ను ఫాలో అవుతే లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.